5 సార్లు ఓంకారం. మనం ఓంకారం గురించి చదువుకుంటున్నాం. ఈ ఓంకారం సర్వవేద సారం అని చెప్పి ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఆకార ఉకార మకారాలతో కూడుకున్నటువంటిదే ఈ ఓంకారం అనేటువంటి మనం సంగతి మనం చెప్పుకున్నాము. ఈ ఓంకారము అనేకమైనటువంటి విశిష్టత కలిగి ఉన్నది అని చెప్పుకున్నాము. దానికి అనేక మంది మహానుభావులు అనేక రకాలుగా వారి వారి యొక్క అభిప్రాయం అంటే రకంగా చెప్పాలంటే నిర్వచనం చెప్పారు అని చెప్పుకోవాలి. అంటే అది నిర్వచనం అది కరెక్ట్ గా చెప్పడానికి లేదు. కానీ వాడు దర్శించింది ఓంకారము అంటే ఏమిటో అని వాళ్ళు దర్శించింది చెప్పారనమాట మనకి. అంతేగాని ఓంకారం అంటే ఇంతేను అని పాయింట్ బ్లాంక్ ఎవరు మనకి చెప్పలేదు. చెప్పే సాహసం కూడా చెయ్యరు. ఎందుకంటే అంతటి విశిష్టమైనటువంటిది ఓంకారం. దానికి ఆద్యంతాలు లేనటువంటి పరమేశ్వర స్వరూపము ఓంకారం అని మనం చెప్తున్నాం. అంతేకాదు ఎంతంటే మన మానవ జీవితంలో ఒక అంటే మానవ జీవితంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది ఓంకారం అనేటువంటి మన వరకు వస్తే. ఎలాగా ఉంటుంది, బిడ్డ పుడతాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చేసరికల్లా మనం ఏం చేస్తామంటే అక్షరాభ్యాసం చేయాలి పిల్లాడికి, చదువు నేర్పించడానికి అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాం, మాట గుర్తుపెట్టుకోండి, అక్షర అభ్యాసం. మనం అక్షరాభ్యాసం అంటున్నాం కానీ విద్యాభ్యాసం అని మనం అనట్లేదు. మనకు 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, అక్షరాభ్యాసం అని విద్యాభ్యాసం అని 2 పదాలు ఉన్నాయి. మనం అక్షరాలు నేర్పుతున్నాం. ఈ అక్షరాభ్యాసాన్ని నేర్చుకునేటప్పుడు ఈ రెండిట్లోనూ కూడా అక్షరం నేర్చుకుంటేనే కదా విద్య అనేటువంటిది మనకు వచ్చేది. అంటే ఈ అక్షరాభ్యాసం జరిగిన తర్వాత ఒక గురువు తీసుకొని ఆ గురువు మనకేం చేస్తాడు అనమాట, విద్యను అభ్యసిస్తాడు. విద్య ఆయన అభ్యసించాడు, మనకి అభ్యాసం చేస్తాడు అనమాట ఆయన. అంటే అక్షరము, ఈ అక్షరాన్ని ఏం అక్షరంతో మనం మొదలు పెడతాము. మనకేం చేస్తారంటే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ముందు గణపతి పూజ చేసి అక్కడ ఓం అనేటువంటి అక్షరంతో బిగిన్ చేస్తాడు. అంటే మనం ఏం చదువుకోవాలన్నా కూడా మనం ఎక్కడి నుంచి మన జీవితంలో ప్రథమంగా విద్యాభ్యాసము అంటే జ్ఞానం నేర్చుకోవటము అనేటువంటిది దేంతో ప్రారంభించామన్నమాట, ఓం అనేటువంటి ఏకాక్షరంతో ప్రారంభించాము మనం. అంటే ఓం అనేటువంటి అక్షరంలో మనకున్నటువంటి విశిష్టత అనేటువంటిది ఇది చెప్తుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి మనకు జ్ఞప్తి చేసుకోవాలి. ఇక్కడ అక్షరము విద్య, ఈ రెండింటినీ కనుక మనం చూసుకున్నట్లయితే అక్షరము అంటే ఏంటనమాట,
క్షరము కానిది ఆ క్షరము. క్షరము అంటే నాశనం అయ్యేది. అక్షరము నాశనం కానటువంటిది. అభ్యాసం చేసుకోవాలి. ఏంటది? అందుకని అదే ఓంకారము. నాశనము కానటువంటిది, ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోయేది, శాశ్వతంగా ఉండేది ఏంటి అంటే ఓంకారము. కనుక దాంతోటే మనం చదువు అనేటువంటిది, విద్య అనేటువంటిది ప్రారంభించాలి. కనుక దాన్ని, ఆ పదాల్ని మనం చూసినట్టయితే అక్షరానికి, అభ్యాసం అనే దానికి దేంతో బిగించేయాలి? అక్షరంతో బిగించాలి. ఏదైతే క్షరం కాదో, అంటే మనం విద్య అంటే ఇక్కడ మళ్ళీ నాలెడ్జ్ అనమాట, జ్ఞానము. ఏ జ్ఞానాన్నైతే మనం నేర్చుకోవాలనుకున్నామో, ఏ జ్ఞానాన్ని ఏది అభ్యసిస్తే మనకి జ్ఞానం వస్తుందో అది చిరస్థాయిగా ఉండాలి, నాశనం కాకూడదు అనమాట. అందుకని చెప్పి నాశమందనిది ఏదైతే ఉన్నదో దాంతోటే మనం ప్రారంభిస్తున్నాం. ఏది నాశనం కానిది ఇక్కడ? ఓంకారమే నాశనం కానిది, అంటే శాశ్వతమైనటువంటిది అని మనం చెప్పుకున్నాం. ఏ శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఓం నమః పక్కన పెట్టండి. ఓం తోటే మనకి ఇక్కడ మనం ఓంకారం తోటే దగ్గరే ఉన్నాం, బిగినింగ్ లోనే ఉన్నాం ఇంకా మనం. ఈ ఓంకారంని, ఈ అభ్యాసము అంటే అక్షరము కానటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని మనం అభ్యసిస్తున్నాము. ఇక్కడ మనకు గీతలో చూసుకున్నట్టయితే ఒక చోట ఏం చెప్తారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చరాచర జగత్ అంతా కూడా నాశనం అయ్యేదే, ఒక్క ఆత్మ ఒక్కటే నాశనం లేనిది అనేది చెప్తూ ఉంటారనమాట. అంటే దాని అర్థం ఏంటనమాట? ఇక్కడ అర్థం మనం ఏం చెప్పుకోవచ్చు అనమాట? ఏదైతే క్షరము కానిది ఏదైతే ఉందో, అంటే ఆత్మ పరమాత్మలు క్షరం, వాటికి నాశనం అనేటువంటిది లేదు కనుక ఓంకారం అనేటువంటిది దేంతో సమానం అనమాట? ఆత్మ పరమాత్మలతో సమానము. అంటే పరమాత్మ శాశ్వతంగా ఉండేది, అంటే స్థిరముగా ఉండేది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక ఈ ఇంకొకటి కూడా ఏంటంటే, లోకాలన్నీ కూడా మనకి అధోలోకాలని, మన భూలోకం మిడిల్లో ఉంటుంది, కింద 7 లోకాలు, వాటినేమో అధోలోకాలు అంటారు. ఇతర సుతర పాతాళ లోకాలన్నిటిని కూడా మనమేమో పాత అవన్నీ అధోలోకాలు అంటారు. పైకి మనకు పైన ఉన్నటువంటి భూలోకానికి పైన ఉన్నటువంటి 7 లోకాలు ఉన్నాయి. అంత వాటన్నిటిని కూడా ఊర్ధ్వలోకాలు అని అంటారు అనమాట. ఏ లోకాలైనా కూడా ఇవన్నీ కూడా, వీటన్ని ఉపాధులన్నీ కూడా నాశనం అయ్యేటువంటివే కనుక అస్థిరము కానటువంటిది. అలాగే త్రిమూర్తులు వాళ్ళ యొక్క ఉపాధులు కూడా చివరికి లయం అయ్యేటప్పుడు, ప్రళయం సంభవించినప్పుడు అవన్నీ కూడా పరమాత్మలో లీనమయ్యేవే కనుక అవుతాయి. కనుక అవన్నీ కూడా అక్షరములే. కానీ అక్షరము కాని, అక్షరము కానటువంటిది ఓంకారం కనుక ఓంకారమే వీటన్నిటికన్నా కూడా శాశ్వతమైనటువంటిది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఇక విద్యాభ్యాసము. విద్య అనగా ఏంటనమాట? ఏది అవిద్య కాదో, అంటే అజ్ఞానము కానిది విద్య. విద్య కానిది అవిద్య అంటే విద్య అంటే నాలెడ్జి, అవిద్య అంటే అజ్ఞానము అని మనం చెప్పుకోవచ్చు. ఏది అయితే అవిద్య అవుతుందో, జ్ఞానం కానటువంటిది ఏదైతే ఉందో, అజ్ఞానం అయితే ఉందో దాన్ని తొలగించేటువంటిది మనకి ఇక్కడ ఓంకారం అని మనకి చెప్తున్నారనమాట. ఈ ఓంకారం యొక్క, ఈ ఓంకారము ఇవి కాక ఏదైతే క్షరం కానటువంటి విద్యలు ఏదైతే ఉన్నావో అవన్నీ క్షరమయ్యేటువంటి అన్ని క్షరమయ్యేటువంటివి. ఏది క్షరం కానటువంటి దాని గురించి చెప్తారో అదే బ్రహ్మ విద్య అని మనకి చెప్తుంటారు అనమాట. దాన్ని ఆత్మ విద్య అని కూడా మనం అంటూ ఉంటారనమాట. ఒకనకప్పుడు ఏం జరిగిందంటే, భరద్వాజ మహర్షి ఏం చేశాడంటే, తాను వేదాలన్నింటినీ కూడా పూర్తిగా అధ్యయనం చేయాలి, చదువుకోవాలి అని అనుకున్నాడు అనమాట. అనుకుంటే ఆయన ఏం చేశాడనమాట, మానవుని ఆయుష్ జనరల్ గా ఎంత ఉంటుంది? మహా ఉంటే 120 సంవత్సరాలు. ఈ కాలంలో అయితే ఇంకా తక్కువ ఉంటుంది అనుకోండి. మహా అయితే 100 సంవత్సరాలు, లేకపోతే 120 సంవత్సరాలు.
కానీ అట్లాంటిది దాదాపు 1140 విభాగాలు ఉన్నాయి వేదాల్లోను. ఇవన్నీ కూడా అభ్యాసం చెయ్యాలి అంటే చాలా టైం పడుతుంది. అంటే తన జీవిత కాలం సరిపోదు. కనుక ఏం చెయ్యాలి అని అతనికి పెద్ద ధర్మ సందేహం వచ్చింది. ఆ ధర్మ సందేహం వస్తే ఆయన ఏం చేశాడనమాట, ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. ఇంద్రుని గురించి తపస్సు చేసి ఆయన ఇట్లా వేదాలు నేర్చుకోవాలనుకున్నాను, నా ఆయుష్ అయిపోతుంది కనుక ఇంకో 100 సంవత్సరాలు నాకు ఇస్తే నేను నేర్చుకుంటాను అన్నాడు భరద్వాజ మహర్షి. అనేసరికల్లా సరేనా అన్నాడు ఇంద్రుడు. ఇంకో 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఈయన ఏం చేస్తాడు, పఠిస్తూనే ఉన్నాడు. పఠించగా చివరికి ఏమైందంటే ఆయన ఎంత చేసినా గానీ ఆ వేదాధ్యయనంలో ఉండేటువంటి మర్మాలను తెలుసుకుంటంలో గానీ, వేదాధ్యయనం చేయటానికి కానీ ఆయనకి టైం సరిపోవట్లేదన్నమాట. ఏం చేయాలి అనేటువంటిది ఒక అసంతృప్తి అతనికి మిగిలిపోయి కొట్టుకుమిట్టుకులాడుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యి, ఏంటి నాయనా ఇలా కొట్టుకుమిట్టుకులాడుతున్నావు ఏంటి అంటే, అప్పుడు ఆయన చెప్తాడనమాట, నువ్వు ఓంకారము అనేటువంటి ప్రణవనాదాన్ని నువ్వు జపించినట్టయితే నువ్వు జపించు అని చెప్పి ఆయన చెప్తారనమాట. ఆ ప్రణవనాదాన్ని అంటే మనకి ఆయన 3 మాటల్ని ఇస్తారనమాట. భూ, భువః, శువః అనేటువంటివి 3 ఆవృతాలని ఆయన వెలువరిస్తాడు ఆయన. ఇవి అన్నీ కూడా ఏంటంటే ఈ ఆవృతం ఈ ఆవృతంలో నుంచే పుట్టుకొచ్చినవే అకారము, ఉకారము, మకారము అని చెప్తారనమాట. ఈ మూడిట్లో నుంచి కలిపితే మనకు వచ్చింది ఓంకారము. కనుక ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఇంద్రుడు దీన్ని పఠించు, దీన్ని పఠిస్తే మనకి నీకు వేదాసారం అంతా కూడా దీంట్లోనే ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. అందుకని చెప్పి ఆయన ఏం చేస్తారనమాట, ఓంకారాన్ని జపిస్తారనమాట. ఆ ఓంకారాన్ని ఆ ఉకార మకారం, ఆ ఉకార అకార ఉకార మకారం అనేటువంటి 3 అక్షరాన్ని మానవులకి ఇచ్చి తరించండి అని చెప్పి ఇంద్రుడు మనకి చెప్తాడనమాట. దాని నుంచి పుట్టుకొచ్చిందే మనకి ఈ ఓంకారం అనేటువంటి నాదం అన్నమాట. ఇక ఈ ఓంకారాన్ని కనుక ఓంకారము అనేటువంటిది వేదసారము. ఈ కథ చిన్న కథ వల్ల మనకు తెలిసింది ఏంటంటే ఓంకారం అనేటువంటిది సకల వేద సారము అనేటువంటిది తెలిసిందనమాట. ఇక మనకి నవీన కాలంలో శ్రీకృష్ణ రామకృష్ణ పరమహంస గారి నుంచి కూడా మనకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. రామకృష్ణ పరమహంస గారికి స్వయంగా కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాసింది. అంటే బీజాక్షరం రాయటము అంటే ఆయన చేస్తుందన్నమాట, ఆయనకి అక్షర అభ్యాసం చేస్తుంది అని అర్థం అనమాట. అంటే అక్షరాలని తొలిసారిగా ఆయనకి చెప్పింది అని అర్థం అనమాట. తొలిసారిగా చెప్పింది అంటే ఏమంటే ఆయన పెద్దవాడు అయిపోయినాడు కదా, ఎప్పుడో చెప్పినారు, మీరేంటంటే అలా అంటారు, అక్షరాభ్యాసం ఇప్పుడు జరిగింది అంటారు. దేవతా స్వరూపంగా ఆయనకి దేవతే స్వయంగా అక్షరాన్ని ఆయన నాలుక మీద రాసింది అన్నప్పుడు అది అక్షరాభ్యాసం కిందే వస్తుంది అనమాట. పరదేవతే రాసింది కనుక దాన్ని అక్షరాభ్యాసం కిందే మనం తెలుసుకుని, ఆ అక్షరాభ్యాసం దేనికి ఉపయోగపడింది ఆయనకి, ఆయన ఒక మహాత్ముడు గాను ఒక యోగి పుంగవుడిగా తయారవటానికి, బ్రహ్మ విద్య జ్ఞానాన్ని తెలుసుకుంటానికి ఆయనకి ఉపయోగపడింది ఆ అక్షరాభ్యాసం. యాక్చువల్ గా అలాగే వాల్మీకి మహర్షి అంతకు పూర్వజన్మలో ఆయన అంతర్జన్మలో ఒక బోయేవాడు ఆయన. ఆ బోయేవాడైతే ఆ బోయేవాడు అడవిలో కొట్టుకుంటూ అంటే పెట్టెలో కొట్టుకుని బతికేవాడు కనుక అతనికి ఒక 2 పక్షులు ఒక చెట్టు మీద ఉంటాయన్నమాట. ఆ 2 పక్షుల్లో ఒకదాన్ని పడతాడు. 2 కొట్టినప్పుడు ఆ పక్షి ఒకటి కింద పడిపోతుంది. అప్పుడు ఆ పక్షి రెండో పక్షి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత అతనికి హృదయం ద్రవిస్తుంది. ఈ లోపున నారద మహర్షి ఆ ప్రాంతంగా వెళ్తూ ఆయనకి చూస్తాడు, ఈ సన్నివేశాన్ని చూస్తాడు. సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు ఆయన దుఃఖిస్తూ ఉంటాడు అనమాట. ఆ దుఃఖించుతున్నప్పుడు అతనికి రామాని పదాన్ని
2 అక్షరాలని ఆయనకి చెప్తారనమాట. అది కూడా పలకలేకపోతాడు ఆయన. రమ అని చెప్తాడనమాట. మర మర అని చెప్తాడనమాట. ఆ మర 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 కాస్త ఆయన ఈ 2 అక్షరాలు అంటూ ఉండిపో, తపస్సు చేసుకోమని చెప్తే ఆయన మర 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 అని అనుకుంటూ అదే రామశబ్దంగా తయారయ్యి ఆయన రామాయణం కావ్యాన్ని మహాకావ్యాన్ని రామభక్తుడై రామాయణ మహాకావ్యాన్ని రచించినటువంటి గొప్పవాడైనాడంట. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. కాళిదాస మహాకవి. కాళిదాస మహాకవి అంటాం మనం, కరెక్టే. ఆయనకి తెలుగు సాటి కవి ఎవరు లేరు. కానీ అంతకు పూర్వము ఆయన ఒక వెలుబాకులోడు అనమాట. అతను ఏం చేస్తుంటాడంటే ఒకసారి కాళికాదేవి కాళికాదేవి గుడిలో అతనికి ఏం చేస్తుంది అనమాట, అతనికి కాళికాదేవి బీజాక్షరాలు రాస్తుంది అనమాట. బీజాక్షరాలు వస్తుంది కనుక అభ్యాసం అక్కడ జరిగింది వాడతానికి. ఇక్కడ కాళికాదేవి చేత జరిగింది కాళిదాసు కూడా. అందుకనే అతను కాళీ భక్తుడైనాడు. అందుకనే ఆయన కాళిదాసుడు, కాళికాదేవి భక్తుడు అని అర్థం అనమాట కాళిదాసుడు అంటే. ఇలా ఇలా అంటే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ అనేక మంది ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దేవతా అనుగ్రహం వల్ల ఆత్మ విద్య ఎందు మహా విద్వాంసులయ్యారు అని చెప్పి మన చరిత్రలో మనకు చెప్తూనే ఉన్నాయి. కనుక వీళ్ళ తర్వాత దీనికంతటికి కారణం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పూర్వజనం సుకృతమే అనుకోవచ్చు, వాడు చేసుకున్న పుణ్యము అని అనుకోవచ్చు మనం. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ ప్రస్తుత కాలంలో వచ్చేసరికి అలా ఏమైంది అంటే ఈ ఆంగ్లేయ విద్య మనకొచ్చి మన హైందవ సంస్కృతిని వెనక్కి తీసిన పరిస్థితులు మనకు ఉన్నాయన్నమాట. ఈ రోజున గట్టిగా మనం కూర్చొని ఎవరు అంటే చాలా 90% వరకు నేను చెప్పగలను, ఉచ్చారణ ఒక మా ఏదైనా చెప్పినా దాన్ని ఆచరించేవాడు రోజు రోజుకి చాలా తక్కువైపోతున్నారనమాట. కనుక ఇప్పుడు కూడా ఈ బ్రహ్మనిష్టలో ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఓంకారం అనేటువంటిది మనకి మన చిత్తము అంటే మన మనసు ఏకాగ్రతగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఈ చిత్తము అంటే ఇక్కడ మనసు అనే అర్థంలోనే నేను తీసుకుంటున్నాను. ఈ చిత్తము చలచిత్తమైనటువంటిది, చంచలమైనటువంటిది, అటు ఇటు స్థిరముగా ఉండదు అనమాట. అంటే మనసు స్థిరంగా ఉండదు. మనసు స్థిరంగా ఉండనప్పుడు మనకి ఏ కార్యం చేయాలన్నా కూడా దేని మీద మనకి మనస్సు అనేటువంటిది లగ్నించదు. కనుక అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓంకారాన్ని అభ్యసనం చేసినట్టయితే చిత్త విరోధము జరిగి అంటే ఆ చిత్తము అంటే చంచల స్వభావమైనటువంటి చిత్తం కాస్తి ఏమవుతుందన్నమాట, స్థిరపడి మనకి చక్కటి ఆలోచనలు కలగటానికి, మనస్సు నిలకడ కలగటానికి ఇది సహాయపడుతుంది. ఓంకారం అనేటువంటిది సహాయపడుతుందని మనం చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే మనకి చిత్తవృత్తులు అనేటువంటివి తగ్గిపోతాయో మన మనస్సు అంతర్ముఖం వైపు మళ్ళుతుంది. ఎప్పుడైతే అంతర్ముఖంగా మళ్ళటం అన్నప్పుడు మనకి మళ్ళిందో అప్పుడు మనకి పరమాత్మ మీద భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలిగినప్పుడు మనకి ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది కలగటానికి అవకాశం ఉన్నటువంటిది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా యోగులము మేము మహర్షులము అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఓంకారాన్ని అభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా. ఇంకొకటి కూడా ఏంటంటే దీనివల్ల ఇంద్రియ శుద్ధి కలుగుతుంది,
ఏకాగ్రత శుభ్రంగా కలుగుతుంది అని చెప్పుకున్నాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనలో అనేక రకాలైన దశవాయువులు ఉన్నాయన్నమాట మనలో. దాంట్లో ప్రాణవాయువు కూడా ఒకటి ఉంది. మనకి ఆ ప్రాణవాయువే దానికి మనం ఈ విధంగా నడవగలగటానికి గాని, మనలో చైతన్యం కలగటానికి కారణమైనటువంటిది ఈ ప్రాణవాయువే, ప్రాణశక్తి అదనమాట. అంటే ఈ ఓంకారాన్ని మనం జపించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆ ప్రాణశక్తికి మరింతైనటువంటి బూస్టింగ్ ఇస్తుందనమాట. అంటే చైతన్యాన్ని ఇంకా కలిగించి దాన్ని ఆ వాయువుని శుద్ధీకరిస్తుంది. ఇప్పుడు ప్రతి వాయువుకి కూడా కొన్ని మలినాలు ఉండవచ్చు. ఏ వాయువు ఎక్కడ ఉన్నా గానీ కొంత మలినము అనేటువంటిది అంటుతుంది. అటువంటి అంటినటువంటి మలినాన్ని కూడా శుద్ధి చేసి మనం జనరల్‌గా మనం ప్రాణ ప్రాణాయామం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? గాలిని లోపలికి తీసుకొని మళ్ళీ బయటికి వదులుతూ ఉంటాము. దీన్నే కదా మన ప్రాణాయామం అని చెప్పేది మనం. అంటే మనం ఇలా ప్రాణాయామంలోండి మనం గాలిని తీసుకున్నప్పుడు అది మూలాధార చక్రంలోనికి వెళ్ళి, ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఈ షట్చక్రాలను దాటి మన సహస్రాన్ని చేరుతుంది అని చెప్పి చెప్తున్నాము. దీన్నే మనం ప్రాణాయామం అని మనం చెప్తున్నాం అన్నమాట. ఈ ప్రాణాయామంలో మనకి ఏదైతే మనకి ప్రాణశక్తి అనను కావాల్సి వస్తుందో మనకి, మనం జీవించడానికి ఏది ప్రాణశక్తి అవసరమో ఆ ప్రాణశక్తికి శుభ్రపడుతున్నటువంటిది ఈ ఓంకార ధ్యానం అనేటువంటిది ఓంకార ధ్యానము అనేటువంటిది అన్నమాట. కనుక మనం ఓంకార ధ్యానం చేయటం వల్ల మనలో వాయువులు శుద్ధి, మనం వాయువులు శుద్ధి జరిగి, వాయు శుద్ధి జరిగి ఈ చక్రాలు తదనుగుణంగా ఆ చక్రాలు కూడా మనలో ఉండేటువంటి షట్చక్రాలు 7 చక్రాలు, షట్చక్రాలు అంటే 6 చక్రాలు కాకుండా సహస్రారం కూడా 7 మొత్తం ఈ చక్రాలన్నీ కూడా శుద్ధి జరుగుతుంది. తర్వాత గ్రంథిత్రయం కూడా శుద్ధి పొందుతుంది. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర గ్రంథిని మొత్తం 3 గ్రంథులు ఉన్నాయి కదా మనకి. ఆ గ్రంథుల్లో 3 కూడా శుద్ధి జరిగి మనం ఆరోగ్యవంతులుగా ఉండటానికి సహాయపడుతుంది ఈ ఓంకార ధ్యానం అనేటువంటిది. అంతేకాకుండా ఈ ఓంకారాన్ని మనం ఓంకారాన్ని జపించడం వల్ల మనకి ఇంద్రియాలకి మన అధీనంలోకి ఉంటాయి. ఓంకారం ధ్యానం చేయటం వల్ల ఇంద్రియాలన్నీ కూడా మన అధీనంలోనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నావో, ఎప్పుడైతే నీకు ఏకాగ్రత అనేటువంటిది జనించిందో, అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా నీవు ఎట్లా చెప్తే అట్లాగే ఉంటాయి. మనసు నిలకడగా ఉంటుంది కనుక ఇంద్రియాలు నువ్వు చెప్పినట్టే వింటాయి. అది అలవడుతుందన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఇంద్రియ నిగ్రహం అప్పుడు సాధనకి ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యావశ్యకం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే అంటే మనం ఎంత సాధన చేస్తున్నా మనసు నిలకడగా లేకపోవటము అంటే ఇంద్రియాలని నిగ్రహం చేసుకోకపోవటంతో మన సాధన సఫలీకృతం కానేరదు అనే మనకి యోగ శాస్త్రం మనకి క్లియర్ గా చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే మంత్రము, మరణాత్రాయితే మంత్రము. మనం దేన్ని చేపించటం వలన, దేనిని ఉచ్చరించటం వల్ల మనకి మనం మరణాత్రాయితే మంత్రం, దేనిని శబ్దించటం వల్ల అంటే పలకరించటం వల్ల పలకటం వల్ల మనం శుద్ధి పొందుతాము, దాన్ని మంత్రము అంటారనమాట. అందుకని ఏకాక్షరం ఈ ఓంకారం అనేటువంటి దాంట్లో ఇన్ని లక్షణాలు మనకి, మన ఆరోగ్యం కూడా ఇన్ని మన శరీర అవయవాలు ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల ఇంద్రియాలు ఇవన్నీ కూడా శుద్ధిపడతాయని చెప్పుకున్నాం కనుక ఈ ఓంకారం అనేటువంటిది ఒక మంత్రంగా విరాజిల్లుతున్నది. అంతేకాకుండా ఇంకొకటి చెప్పాలంటే తారక మంత్రము అని ఒకటి ఉంటుంది. తారక మంత్రము అంటే మనకి జనరల్ గుర్తుకొచ్చేది ఏంటంటే శ్రీరామనామం. శ్రీరాముని యొక్క నామమే, శ్రీరామ అన్నటువంటి నామమే మనకి తారకము అనేటువంటిది అని అంటాము. అలాగే ఈ ఓంకారం కూడా తారకము. తారకము అంటే ఏంటనమాట? భవబంధాలన్నిటినీ కూడా మన నుంచి మనల్ని రక్షించేది, అంటే దూరం చేసి మనల్ని మోక్ష మార్గం వైపు నడిపించేది ఏదైతే ఉన్నదో
దాన్నే మన తారకము అని అంటాం అనమాట. ఆ తారకమైనటువంటి దేన్ని చేస్తున్నాము? ఒక నామం తీసుకొని ఆ నామాన్ని చేయటం, ఉచ్చరించటం వల్ల మనం లబ్ధి పొందుతున్నాం గనక, లబ్ధి పొందటం అంటే మోక్ష మార్గాన్ని పొందటం గనక దాన్ని తారకం అంటున్నాం గనక శ్రీరామనామం తారకము అని మనం చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ మన్ ఏ దేని వల్ల మనం పొందుతున్నాము, మేలు పొందుతున్నాము అంటే ఓంకారం వల్ల కూడా ఇంత విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఓంకారం వల్ల కూడా మనకి అనేక రకాలైనటువంటి మేలు చెప్పుతున్నది కనుక ఓంకారం కూడా తారకమే, అంటే తారక మంత్రమే అని శాస్త్రం చెప్తోంది అనమాట. అనేక ఉపనిషత్తులన్నీ కూడా మనకి చెప్తున్నాయి. ఇక ఇంకోటి ఏంటంటే, మనం విధి ప్రకారం మనం ఈ జపాలు తపాలు చేసేటప్పుడు ఒక నామాన్ని ఉచ్చరిస్తుంటాం. ఒక పూజలు చేస్తున్నాం అనుకోండి, ఆ పూజలు చేసేటప్పుడు ఒక నామం తీసుకొని ఆ నామంలో నుంచి ఆ నామానికి ముందు ఓం అనేటువంటి నామాన్ని పెడతాం మనం. ఓం ప్రతి మంత్రానికి కూడా దేవీ దేవతల మంత్రం దేనికైనా కానీ సాధ్యమైనంత వరకు 99.99% మనం ఏం చేస్తాం? ఓం అనేటువంటి అక్షరాన్ని చేరుస్తాం. కనుక ఆ ఓం అనేటువంటి అక్షరాన్ని చేర్చటం వల్ల అక్కడ అంతటి చేర్చి మనం ఆ నామాన్ని ఉచ్చరిస్తే మనకి అది తారక మంత్రం అవుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కనుక ప్రతి నామం ముందు కూడా ఆ ఓం అనేటువంటి చేర్చటం వల్ల ఆ మంత్రానికి కొంత విశిష్టత అనేటువంటిది చేరుతుంది. ఇలా మనం ఈ ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు మొత్తం ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూడాలన్నమాట. ఇప్పుడు ఈ ఓంకారం అనేటువంటిది మనం తెలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి గాలి ఓం అన్నప్పుడు ఈ గాలి మనం లోపలికి తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళి నాభి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఏం చేస్తుందంటే మళ్ళీ బయటకు అలా బయటకు వస్తుంది, గాలి విడుస్తున్నాము. అంటే ఒక రకంగా ప్రాణాయామ పరంగా మనం ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాము. అంటే ఈ వాయు ప్రసరణ ఎక్కడ జరుగుతా ఉంది, ఎట్లా జరుగుతా ఉంది అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కొందరు చెప్తారు ఆడవాళ్ళు ఓంకారాన్ని ఉచ్చరించకూడదు అని చెప్తారు. ఇప్పుడు ఈ మాట అన్నాను అనుకోండి, నేను నారీమణులందరూ కూడా అంటారంటే అందరూ మగవాళ్ళ కంటే మేమేం తక్కువ తీసామంటే వాళ్ళు ఎందుకు ఉచ్చరించవచ్చు, మేమెందుకు ఉచ్చరించకూడదు అని అంటారు. ఇక్కడ నేను ఇప్పుడే చెప్పాను, అది ఇక్కడ వాయు ప్రసరణని గమనించాలి అని చెప్పాను. ఈ వాయు ప్రసరణ గమనించేటప్పుడు మీ స్త్రీలలో ఏం జరుగుతుందంటే, ఈ వాయు ప్రసరణ జరిగేటప్పుడు గర్భానికి సంబంధించినటువంటి అవయవాలు కొన్ని ఆ వాయు ప్రసరణకి అడ్డం వస్తాయి. ఆ అడ్డం రావటం వల్ల అవి ఏంటాయి అంటే గర్భానికి కొంత విఘాతం కలగటానికి అవకాశం ఉన్నది కనుక ఆ ఓంకార నామాన్ని ఉచ్చరించకూడదు అని చెప్తూ ఉంటారన్నమాట. కొంతమంది చెప్తారన్నమాట. రీజన్ కూడా ఇదేనమాట, సైంటిఫిక్ రీజన్ అదే. కనుక మరి ఏం చేయాలి అప్పుడు? హ్రీం అనేటువంటి అక్షరం ఒకటి ఉంటుంది. ఆ హ్రీం అనేటువంటి అక్షరాన్ని వాళ్ళు జపించుకోవచ్చు అని చెప్పి ఆల్టర్నేటివ్ గా వాళ్ళు చెప్పారనమాట. అంతేగాని వాళ్ళు ఒకడు చెయ్యొచ్చు, ఒకడు చెప్పొచ్చు, ఓంకారాన్ని ఇంకొకటి చెప్పకూడదు అనేటువంటి ఉచ్చరించవచ్చు, ఇంకొకటి ఉచ్చరించకూడదు అనేటువంటి నియమ నిబంధనలు లేవు. రీజన్ మాత్రం ఇది. కనుక అలా రీజన్ ఆలోచించి చేసుకుంటే ఇబ్బందే ఉండదు. అలా కాకుండా భేదాలని చూసుకుంటూ, అంటే భేదాలని సంయమనం చేసుకుంటూ చెప్తే మాత్రం కొంచెం ఇబ్బంది కలగటానికి అవకాశం ఉన్నదన్నమాట. కనుక ఇలా మీరు సహృదయంతో మీరు అర్థం చేసుకోగలరని ఈ విషయం ప్రస్తావించారనమాట. అందుకనే మీరు కొన్ని పూర్వకాలం పూజా విధానం పుస్తకాలు చదువుకుంటే అక్కడ క్లియర్ గా రాస్తారనమాట. ఆడవారు నామం మాత్రమే జపించవలను అని చెప్పి రాస్తారు కింద. ఓం అనేటువంటిది ఉచ్చరించాలి అని చెప్పి చెప్పరు వాళ్ళు అక్కడ. కింద రాస్తారు, నోట్ అని చెప్పి నోట్ లాగా రాస్తారనమాట అక్కడ. ఎందుకంటే రీజన్ ఇప్పుడు నేను
చెప్పిందే రీజన్ అనమాట. కానీ అధునాతనంగా వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పుస్తకాల్లో మాత్రం అలాంటి నోట్ ఏది వాళ్ళు రాయటం లేదు. ఇక ఈ ఓంకారం అనేక రకాలుగా మనం చెప్తూ ఉంటాం. ఓంకార స్వరూపాన్ని అనేక రకాలుగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ప్రథమం తారకం చేయవ, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం తత్వ చంద్రికం, పంచమం బిందు సమాయుక్తం, భూమిక జ్యోతి రూపకం. ఇక్కడ ఈ ఓంకారం ఎట్లా ఉందంటే తారకాకారంలోను, దండము ఆకారంలోను, కుండలాకారంలోను, అర్ధచంద్రాకారంలోను, బిందు రూపంలోను కూడుకున్నటువంటిది ఉన్నటువంటి జ్యోతి రూపం, జ్యోతి స్వరూపమే ఓంకారము అని చెప్పి చెప్తుంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఓంకారం చూసేటప్పుడు మనకి ఎట్లా చెప్తారు, మూడేసి ఆ కింద ఒక కొమ్ము ఇచ్చి పైన ఒక అర్ధచంద్రం పెట్టి దాంట్లో ఒక చుక్క పెడతారనమాట. అది బిందువు. అర్ధచంద్రకం. తారకం ప్రథమం తారకం చేయవ అంటే పైనుంచి మొదలు పెడితే కిందకు వచ్చేసరికి ఏమవుతుంది, పెద్దదిగా రాస్తారు. దాన్ని కుండలాకారం, మూడోది అనమాట. అది కుండలాకారం. ఇట్లా అర్ధచంద్రాకారం, బిందు ఆకారం, వీటితో కూడుకున్నటువంటిది ఈ ఓంకారము అనేటువంటిది అని చెప్తూ ఉంటారనమాట. ప్రథమం తారకం చేయవ, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్ధచంద్రికం, పంచమం బిందు సంయుక్తం, భూమితి జ్యోతి రూపకం. ఇది ఓంకారం యొక్క రూపం. దేంట్లో అయితే కాలత్రయం, త్రికాలాలు, దేవతాత్రయం, లోకత్రయం, స్వరత్రయం, వేదత్రయం స్థితంలో ఉన్నాయో ఆ పరంజ్యోతి స్వరూపమే ఓంకారము అని చెప్తారు. ఏమండి ఇక్కడ వేదత్రయం అన్నారు ఏంటండి అంటారు. అంటే వేదత్రయం అంటే 3 వేదాలేనా? 3 అనమాట. త్రయము అంటే 3. వేదత్రయం అంటే 3 వేదాలైనా మనకున్నది. అసలు ఉన్నవి మనకి పంచవేదాలు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ, సామవేదాలు, ప్రణవ వేదాలు. ఈ ప్రణవ వేదం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మిగతావి 4. ఈ 4గిట్లో ఏంటాయి అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు 3 కూడా ఆ 3ఏనని చెప్తారు మొదట్లో. వీటి యొక్క సంకలనం వల్ల ఏర్పడినటువంటిదే వీటి సారమంతా కూడా అధర్వణ వేద రూపంలో పెట్టారు అని చెప్పి మనకి చెప్తుంటారన్నమాట. అందుకనే కొన్ని చోట్ల వేదత్రయం అనే చెప్తారు తప్ప వేదాలు 4 అన్న భావనలో చెప్పరన్నమాట. అది తప్పు కాదు. వేదత్రయం అనేటువంటిది తప్పు కాదు. అంటే ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా తీసుకుని వెళ్ళి అధర్వణ వేద కింద పెట్టారన్నమాట. అధర్వణ వేదంలో చూపించారు. ఇక ప్రణవ వేదం అంటారా? ఈ ప్రణవ వేదాన్ని ఈ ద్వాపర యుగం కాలం నాటు ఆయన వేదవ్యాస మహర్షి అప్పటి వరకు ఏంటంటే వేదాలన్నీ కూడా కలగలుపుగా ఉండేటువంటివి అనమాట. కలగలుపు ఉన్నాయన్నమాట. ఈ వేద సారాన్ని అంతటినీ కూడా ఆయన ఏం చేశారంటే ఆ వేదాలన్నింటినీ 4 భాగాల కింద విభజించారనమాట. అవే మనకి చతుర్వేదాలు అని చెప్తారనమాట. ఈ చెప్పడంలో ఏమైంది అంటే ఈ ఈ ప్రణవనాదం అనేటువంటి వీటిలో కలిసిపోయింది తప్ప విడిగా ఒక ప్రణవ వేదం అని వాడు చెప్పలేదు అనమాట. అందుకనే మనకి వేదాలు 4 ఎవరిని అడిగినా 4 అంటారు. ఇక మనకి ఈ ఓంకారాన్ని ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. 8 అంగాలు, 4 పాదాలు, 3 స్థానాలు, పంచదేవతలు అంటే 5 దైవాలు ఉన్నారు దీనికి అని మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే అష్టాంగాలు, ఈశ్వరుని అష్టాంగాలు ఏంటి అంటే జీవుని యొక్క అంగాలు 4, ఈశ్వరుని యొక్క అంగాలు 4, తర్వాత ఏమో
ఈ చతుష్పాదాలు ఇవన్నీ కూడా ఓంకారంలో ఉన్నాయి అని చెప్తారనమాట. జీవునికి ఉండే అంగాలు అంటే ఏం చెప్తారనమాట? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అనేటువంటి వాళ్ళు నలుగురును. ఈశ్వరుడి యొక్క అంగాలు అన్నటువంటి వీరాట్, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు, పరమాత్మ అనేటువంటివి ఇవి. చతుష్పాదాలు అంటే అకార, ఉకార, మకారము, అర్ధమాత్రకము. ఇక అవస్థాత్రయము జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్నావస్థ. పంచదైవాలు అన్నప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్రశివ, సదాశివ, మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఓంకారంలో ఉన్నారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనం ఎంత చదువుకున్నా కూడా ఈ ఈ ఓంకారం గురించి ఇంకా ఉంటూనే ఉంటుంది. కనుక దీనిలో ఓంకారాన్ని ఇంకొక మాట చెప్తున్నాం ఇక్కడ. ఏంటంటే ఈ ఓంకారం అనేటువంటి దాన్ని స్థూలము, సూక్ష్మం అనేటువంటివి దానికి 2 రూపాలు ఉన్నాయన్నమాట. ఈ స్థూలము, సూక్ష్మము అన్నప్పుడు మొదటి ఓంకారం దీర్ఘం అనేటువంటి దానికి 2 మాత్రలు ఉంటాయంట. ఓంకారం స్వభావంగానే మనం ఉచ్చరించేటప్పుడు కొంచెం ఎక్కువసేపు ఉచ్చరించాలన్నమాట. దాన్ని దీర్ఘ ఓంకారము అని అంటారనమాట. అలా కాకుండా దాన్ని వైఖరి రూప ప్రణవము అని కూడా అంటారనమాట. తర్వాత అలాగే ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు సర్వం కూడా ప్రణవ స్వరూపము అనేటువంటి భావనతోటి మనం చేయాలి. అప్పుడే దాన్నే మనం తారక యోగము అంటారనమాట. దాన్ని అభ్యసించినటువంటి యోగీశ్వరుడు ఎవరైతే ఉన్నారో అతను ప్రణవ స్వరూపం అవుతాడు అని చెప్పి మనకి శాస్త్రాలు మనకి చెప్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఈ ఓంకారం దీని గురించి చెప్పాలి అంటే అలా ఇంకా చెప్పొచ్చు మనం ఎంతైనా కానీ దాదాపు మనం 3 గంటలు అంటే 3 క్లాసుల నుంచి మనం ఇది వాళ్ళ 3వ క్లాస్ అనమాట. కనుక ప్రస్తుతానికి ఈ ఓంకారం గురించి నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ అవసరమైనప్పుడు ఆ సందర్భానుసారంగా ఓంకారం యొక్క విశిష్టతని ఆ సందర్భానుసారంగా మనం చెప్పుకుందాం అన్నమాట. కనుక ఈ ఓంకారాన్ని మనం ఉచ్చరించటం తప్ప కాదా అనేటువంటిది, ఉచ్చరించవచ్చా లేదా అనేటువంటి మీమాంస వదిలిపెట్టి స్థూలం కాకుండా సూక్ష్మంగా అంటే దీర్ఘంగా కాకుండా హ్రస్వంగా ఓంకారాన్ని మీరు ఉచ్చరించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కనుక ఎక్కువగా అంటే మనం ఒక వ్యాయామం లాగా మనం చేస్తుంటాం, యోగం లాగా మనం చేస్తుంటాం కొంతమంది. అంటే ఈ ఉచ్చరించేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు మనకి ముందు ప్రాణాయామం లాగా అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్న ఓంకారాన్ని ఉచ్చరించే మార్గం నేను చెప్తున్నాను. అదే ప్రాణాయామం కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓ అంటే మనకి 2 పెదవుల దగ్గర నుంచి మనకి ఓ అన్నప్పుడు ఈ 2 పెదాలు కొంచెం విస్తరించుకుంటాయి అన్నమాట లోపలికి. ఓ ఆ చివరికి వచ్చేసరికల్లా ఏమవుతుంది అనమాట, 2 పెదాలు కలిసిపోతాయి. అంటే ఓ అన్నప్పుడు నువ్వు గాలిని లోపలికి తీసుకుంటావు. గాలిని లోపలికి తీసుకొని నువ్వు ఎంత గాలి లోపలికి తీసుకోగలవో అంత గాలి లోపలికి తీసుకోవాలన్నమాట. అది ఎక్కడికి జరుగుతుంది? మీ మూలాధార చక్రం నుంచి ఇడాపింగళ నాడుల్లో ఒక ఇడానాడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు నువ్వు ఉంచినప్పుడు అది మళ్ళీ ఏమవుతుంది అనమాట, పింగళ నాడు దీన్ని ఇంకో నాడి ద్వారా మనకి బయటకు వస్తుంది అనమాట, ముక్కు ద్వారా బయటకు వస్తుంది అనమాట. దీన్ని మనం ప్రాణాయామటం. కాసేపు ఒక ముక్కుతోటి గాలి పీల్చటం, తర్వాత ఇంకొక ముక్కుతోటి గాలి పీల్చటం. అంటే నోటి ద్వారా వెళ్ళింది మనకి ఆటోమేటిక్ గా 2 కలుస్తున్నాయి, ఒక చోట కలుస్తాయి అనమాట. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాయి అనమాట ఇవి 2 కూడా. కనుక ఆ ఓం అన్నప్పుడు ఆ ఊ మా అన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి అక్కడ 2 పెదాలు తెచ్చుకుంటాయి, గాలి లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు ఎంత గాలి పీల్చుకోగలవో అంత పీల్చుకున్నప్పుడు పెదాలు మూసుకుపోతాయి. అప్పుడు ముక్కు ద్వారా మనం గాలిని వదిలేసేయాలన్నమాట. కనుక ఇది చేయటం
ఎక్కువగా చేయకూడదు అనమాట. అంటే ఎక్కువ సేపు నువ్వు గాలిని బిగబట్టి ఉంచకూడదు. ఎంతవరకు ఫ్యూ సెకండ్స్ అనమాట. అంటే అది ప్రయత్నపూర్వకంగా జరగాల్సిందే తప్ప ఎక్కువ కాలం ఉంచుకొని ఉండటం అనేటువంటిది అప్రయత్నపూర్వకంగా మాత్రం బలవంతాన మనం చేయకూడదనమాట బిగినింగ్. కనుక ఆ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అది ఏది ఎక్కడ జరిగినా కానీ ఈ వాయు ప్రసరణ అనేటువంటిది ముందర ఎక్కడి నుంచి జరుగుతుందంటే నాభి వరకు వెళ్ళి ఆ నాభి నుంచి మనకి మన గాలి మళ్ళీ బయటకు వస్తుందన్నమాట. అంటే ఒక రకమైనటువంటి నాదము అనేటువంటిది మనకి వినిపిస్తుంది అనమాట. దాన్నే ఆ నాదాన్ని అది వచ్చేసి ఏం చేస్తుందన్నమాట, ఒక చోట లయం అయిపోతుంది. ఓవన్నీ ఒక పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోతుంది అనమాట. దాన్ని బిందువు అంటాం అనమాట. ఈ నాదము ఆ బిందువు కలుస్తుంది కనుక ఈ యోగాన్ని నాద బిందు కళాయోగము అని అంటారనమాట. నాద బిందు యోగము అంటారనమాట దీన్ని. దాన్నే నాద బిందు కళాయోగం అని కూడా అంటారనమాట. కనుక ఈ ఓంకారోచ్చరణ అనేటువంటిది యోగ యోగ పూర్వకంగా కూడా మనకి ఆరోగ్య యోగా శాస్త్ర ప్రకారంగా కూడా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి మనకి ఉపయోగపడుతుంది అని మనకి తెలుస్తుంది. కనుక మనందరం కూడా మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మనం ధన్యులం అవుదామని చెప్పి మీరందరూ కూడా ధన్యులు కావాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. కనుక ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మీకు అంతే. ఒక ముక్కు గుండా గాలి పీల్చి లోపలికి తీసుకొని రెండో ముక్కు నుంచి గాలి వదలాలి. అట్లా కొద్దిసార్లు చేసి మళ్ళీ ఆ తర్వాత రెండో ముక్కు నుంచి ఏ ముక్కు నుంచి అయితే గాలి వదిలారో ఆ ముక్కు నుంచి మళ్ళీ గాలి లోపలికి తీసుకొని మళ్ళీ రెండో ముక్కు నుంచి గాలి వదలటం. ఈ ప్రక్రియని మనం ప్రాణాయామం అని మనం అంటాం అనమాట. ఈ ప్రాణాయామంకి ఈ ఓంకార ఉచ్చారణకి దగ్గర సంబంధం ఉన్నది. కనుక జాగ్రత్తగా మనం ఏదైనా కానీ ఒక మంత్రాన్ని కానీ ఒక దేన్నైనా కానీ మంత్రాన్ని కానీ నామాన్ని కానీ మనం ఉచ్చరించేటప్పుడు అతి జాగ్రత్తగా గాలి ఏది హడావిడిగా మనం చేయకూడదు అనమాట. జాగ్రత్తగా స్లోగా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని రెగ్యులరైజ్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం ఆ నామాన్ని కానీ ఆ మంత్రాన్ని కానీ మనం ఉచ్చరించాలి. ఏకాక్షర మంత్రము అంటున్నాం కనుక ఓంకారాన్ని దాన్ని వచ్చేటప్పుడు కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది అని నా అభిప్రాయం. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. ఏమన్నా ఉన్నాయండి సందేహాలు? నాకేం లేవండి. మీకేం లేవా? ఓకే. ఓకే. స్వస్తి చెప్పుకుందాం అండి. స్వస్తి చెప్తాను. ఓం సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే శ్రీరామ స్వస్తి.